హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనితాస్ వరల్డ్. తమ్నైల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది, ఇది మా వరలక్ష్మి వ్రతం వ్లాగ్. వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేసేయండి. నేను హాలియాలో ఉన్న సీతారాముల స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాను. నేను వెళ్ళేసరికి అక్కడికి ఇంకా ఎవరు రాలేదు. మేము వెళ్ళేసరికి అక్కడ చిన్న చిన్న పనులు అయితే మిగిలిపోయాయి కాబట్టి ఆ పూజారి గారు చేస్తుంటే మేము హెల్ప్ చేస్తున్నాం అనమాట. సో ముందుగా వెళ్ళడం వల్ల మాకైతే ఇలాంటి ఛాన్స్ దక్కింది. ఇలాంటి ఛాన్స్ దక్కడం అయితే చాలా తక్కువ. సో అదృష్టం అయితే మాకు దక్కింది. అక్కడ పూజారి గారు అయితే చాలా మంచివారు, చాలా ఓపికతో అమ్మవారికి అయితే డెకరేషన్ చేస్తున్నారు. సో ఇలాంటి పుణ్యం మనకి ఎప్పుడో ఒకసారి దక్కుతుంది కాబట్టి ఆయనకు కూడా హెల్ప్ చేస్తూ మనం కూడా కొద్దిగా పుణ్యం తెచ్చుకుందామని చెప్పి మేము కూడా అక్కడ హెల్ప్ చేస్తున్నాము. సో నేను వెళ్ళే టైం కొద్దిసేపటికి అక్కడ పక్కనున్న అక్క కూడా వచ్చింది. మేము ఇద్దరం కలిసి అయితే ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే చేస్తున్నాము. కొంతమందికి ఇంట్లో కలశం పెట్టుకునే ఆనవాయితీ ఉండదు కదా, సో అలాంటి వాళ్ళైతే టెంపుల్కి వచ్చి వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. లేదు అంటే అమ్మవారి ఫోటో పెట్టుకుని అయినా ఇంట్లో వరలక్ష్మి వ్రతం సింపుల్గా చేసుకోవచ్చు. సో ఇలా టెంపుల్కి వస్తే ఏంటంటే తెలియని విషయాలు కూడా తెలుసుకుంటూ చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. ఇక్కడ పూజారి గారు వరలక్ష్మి వ్రతం చేయించడమే కాకుండా మనం చేసే ప్రతి దాని వెనుక ఉన్న అర్థం చెప్పడం అండ్ దాని గురించి క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చెప్పడం అయితే నాకు ఇక్కడ చాలా నచ్చింది. మనం చేసే ప్రతి పని వెనుక అర్థం చెప్తారు. విఘ్నేశ్వరుడి పూజ ఎందుకు చేస్తాము, గౌరీదేవి పూజ ఎందుకు చేస్తాము, అండ్ కొన్ని పూజల్లో ఆడవాళ్ళు ఎడమ చేతికి కంకణం కట్టుకుంటారు. సో వరలక్ష్మి వ్రతంలో మాత్రం కుడి చేతికి కంకణం కట్టుకుంటారు. కుడి చేతికి ఎందుకు కంకణం కట్టుకుంటారు, ఎడమ చేతికి ఎందుకు కట్టుకోరని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్కువ పూజల్లో ఆడవారు ఎడమ చేతికి ఎందుకు కంకణం కట్టుకుంటారు అంటే, సో పార్వతీదేవి శివుడు అర్ధనారీశ్వరుల రూపంలో కుడివైపు శివుడు, ఎడమవైపు పార్వతీదేవి అర్ధనారీశ్వరుడి రూపంలో ఉంటారు కాబట్టి కుడివైపు కంకణం భర్తలు కట్టుకుంటారు, ఎడమవైపు ఆడవాళ్ళు కొన్ని పూజల్లో కట్టుకుంటారు. ఈ వరలక్ష్మి వ్రతం ఏంటంటే, వరలక్ష్మి వ్రతం ముఖ్యంగా ఆడవారికి సంబంధించినది కాబట్టి కొన్ని గుళ్ళ పేర్లలో ఏమంటారు, సీతారాముల స్వామి గుడి, లక్ష్మీ నరసింహస్వామి గుడి, పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి గుడి అని ప్రతి గుడి ముందు ఆ గుడి పేరులో అమ్మవారి పేరే ఉంటుంది కాబట్టి ముఖ్యంగా అమ్మవారికి ఇచ్చే ప్రాధాన్యత కాబట్టి మనం చేసేది కూడా వరలక్ష్మి వ్రతం కాబట్టి ముందుగా కుడి చేతికే కంకణం కట్టుకుంటాము. ఇలాంటి చిన్న చిన్న విషయాలు వెనుక అర్థం, అంతరార్థం అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. పూజారి గారు మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మనకి ఏది అర్థం కాకపోయినా చిన్న చిన్న తప్పులు చేసినా కూడా అవి సరిదిద్దుకునేలా మనకు అర్థమయ్యేలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తారనమాట. ఇక్కడ అమ్మవారిని చూడండి ఎంత కష్టపడి అలంకరించారో, కష్టపడి కాదు ఇష్టంతో అలంకరించారు కాబట్టి అమ్మవారు చూడడానికి చాలా అందంగా ఉంది. చూస్తుంటే చూడబుద్ధి అవుతుంది అనమాట. సో అమ్మవారు అయితే చాలా ముద్దుగా ఉన్నారు కదా. నేను అందరికన్నా ముందుగా వెళ్ళడం వల్ల నాకు ఇంకొక అవకాశం కూడా దొరికింది. అదేంటంటే నేను 2 చీరలు తీసుకెళ్ళాను అనమాట. అందులో ఒక చీర అమ్మవారికి అలంకరించడానికైతే ఉపయోగించారు. సో ఇక్కడైతే వరలక్ష్మి వ్రతం అయితే స్టార్ట్ అవ్వబోతుంది. అమ్మవారికి తోరణం కట్టుకుంటాము. 9 దారాలతో 9 ముడులు వేసి తోరణం అయితే కట్టుకుంటాము. 9 దారాలు అంటే 9 పోగులు ఉండాలన్నమాట. సో ఎట్లానో ముడి వేస్తాం కాబట్టి ఆ ముడికి పువ్వు యాడ్ చేసి 9 పూలు, 9 రకాల పూలైనా పెట్టుకోవచ్చు, లేకుంటే ఉన్న పూలనే 9 పూలైనా పెట్టుకొని ముళ్ళు వేసుకోవచ్చు అనమాట. వరలక్ష్మి వ్రతం టెంపుల్లో చేసుకోవడానికి అయితే చాలామంది ఇష్టపడతారు. ఎందుకంటే తెలియని విషయాలు తెలుసుకుంటూ కొత్త విషయాలు నేర్చుకుంటూ పూజ చేసుకోవచ్చు కాబట్టి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనమాట. సో ఇక్కడ గుడి అంతా కలకల్లాడిపోతుంది. అందరూ మహాలక్ష్ములు ఒకే చోట చేరితే ఎంత అందంగా ఉంటుందో చూడండి. ఉదయాన్నే నిద్ర లేచి ఇంట్లో పనులు కంప్లీట్ చేసుకొని, ఇంట్లో వాళ్ళకి ఏం కావాలో చూసుకొని అండ్ ప్రసాదాలు ప్రిపేర్ చేసుకొని పూజకి ప్రిపేర్ అవ్వాలంటే ఇవన్నీ ఆడవాళ్ళకి మాత్రమే సాధ్యం. ఇవన్నీ మగవాళ్ళకైతే ఉండవు. ఎందుకంటే మగవాళ్ళకి ఇంత ఓపిక ఉండదు కాబట్టి ఈ వ్రతాలు, పూజలు ఇవన్నీ ఆడవాళ్ళకి మాత్రమే ఉంటాయి. ఎన్ని పనులు చేసినా కానీ ఆ వరలక్ష్మి వ్రతం పూజ చేస్తూ ఆ వ్రత కథ వింటూ ఉంటే తెలియని ప్రశాంతత అయితే వస్తుంది. సో ఇక్కడ వరలక్ష్మి వ్రతం అయితే స్టార్ట్ అవబోతుంది. నా వరలక్ష్మి వ్రతం చూసేయండి.
వరలక్ష్మి వ్రతం పూర్తి చేసుకున్న తర్వాత అందరికీ తీసుకెళ్ళిన ప్రసాదాలు అయితే పంచి ఇంటికి వచ్చిన తర్వాత ముగ్గురు ముత్తైదువులకైతే వాయనం ఇస్తున్నాను. వాయనం అయితే ఎంతమందికైనా ఇవ్వచ్చు. ముగ్గురికి కానీ, 5గురికి కానీ, 9 మందికి కానీ, 11 మందికి కానీ. సో మీ స్తోమతకి పట్టి ఎంతమందికైనా వాయనం ఇవ్వచ్చు. నేను ఇప్పుడు వరలక్ష్మి వ్రతం 3rd టైం చేస్తున్నాను కాబట్టి ముగ్గురికి ఇస్తున్నాను. మా పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం అయితే నేను ఇంట్లోనే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. సో ఇంట్లో కలశం పెట్టుకునే ఆనవాయితీ లేదు కాబట్టి 2 టైమ్స్ అయితే టెంపుల్లో చేసుకున్నాను. సో వచ్చిన వాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి వాయనం ఇచ్చేసాను. వాయనం ఇచ్చిన తర్వాత వారి దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకొని నా వరలక్ష్మి వ్రతాన్ని అయితే కంప్లీట్ చేసుకున్నాను. మీరు మీ వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకున్నారో, ఎంతమందిని పిలిచి వాయనం ఇచ్చారో అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. दीर्घायुष्मान भव पुत्र संतान प्राप्तिरस्तु वरमुलनेच्चुनु वरलक्ष्मी धनमुलनेच्चुनु धनलक्ष्मी धान्यमेच्चुनु धान्यलक्ष्मी संतानमेच्चुनु सौभाग्यलक्ष्मी. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఇంకా ఇలాంటి మంచి మంచి కంటెంట్ మీకు వస్తూనే ఉంటుంది. సో లైక్, షేర్, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.